ఓకేనా. ఈ రోజు జరగబోయే టాస్క్ ఏంటంటే ఆరుగురు ఉన్నారు కదండి, ఇద్దరిద్దరు చొప్పున విడిపోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న చాలా మంది అయితే మెసేజ్ పెట్టారన్నమాట. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోని తనూజ గారు ఉన్నారని చెప్పారండి మీరు, కాకపోతే తనూజ గారు లేరండి అనేది చాలా మంది అయితే మెసేజ్ పెడుతున్నారన్నమాట. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా క్లియర్‌గా క్లారిటీగా లైవ్ అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ చాలా ట్రై చేశాడు. తనూజ గారిని ఉంచుదాము, సుమన్ శెట్టిని లేపి అవతలకి తీసుకురాద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేశారు. కానీ కాకపోతే ఫైర్ స్టోమ్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదనమాట. తనూజ గారిని తీసేయవలసిందే, సుమన్ శెట్టి గారు ఉండాల్సిందే అని చెప్పేసి అయితే అన్నారండి. అది ఏ సందర్భంలో అన్నారో మీకు కరెక్ట్‌గా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా గెలిచిన టీం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టాస్క్ ఇస్తారో కూడా మీకు క్లారిటీగా క్లీన్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి జస్ట్ ఒక్క లైక్ అండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా నిన్న జరిగిన టాస్క్ క్లారిటీగా చెప్తాను చూడండి. నిన్న ఫైర్ స్టోమ్స్ అందరూ వచ్చారు కదా, అందరూ కూడా కెప్టెన్సీ టాస్క్‌లోనే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మన నిఖిల్ గారికి ఆల్రెడీ వజ్రం ఉంది. ఆ వజ్రం ఏంటంటే ఆల్రెడీ డైరెక్ట్‌గా కెప్టెన్సీ టాస్క్‌లో విన్నర్ అయిపోయాడు. అంటే ఆ వజ్రం తాలూకు పవర్ అది కదా, మనోడు సంచలనంగా చేశాడు నిఖిల్. ఓకేనా. ఈ ఫైర్ స్టోమ్స్ అందరూ కూడా పాతవాన్ని కొంతమందిని ఎంచుకోవాలన్నమాట. దాంట్లోని సుమన్ శెట్టి, తనూజ, భరణి గారు, దివ్యనిఖిత గారు, నెక్స్ట్ ఏంటంటే మనకి సంజన గారు, ఫైర్ స్టోమ్స్ వీళ్ళందరినీ అయితే ఎంచుకుంటారన్నమాట. మనకి ఏంటంటే వాలీబాల్ మనకి పెద్ద బాల్ అయితే ఉంటుందండి, సెంటర్లో ఎల్లో లైన్ అయితే ఉంటుందన్నమాట. ఆ బాల్ ఎల్లో లైన్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న వాలీబాల్ నెట్ లాగా అయితే ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతేనమాట. ఆపోజిట్ స్ట్రైట్ టీము 5 నిలబడతారు, ఈ టీంలో 5 నిలబడతారు అనమాట. మరి మధ్యలో బాల్ ఉంటుందండి. ఆ బాల్ ఏంటంటే ఇలాగ వెళ్ళి, అంటే ఫైర్ స్టోమ్స్ ఇలాగే వెళ్ళి వీళ్ళు కోర్ట్లోని వెయ్యాలన్నమాట. అంటే ఆపోజిట్గా పెట్టాడనమాట. వీళ్ళు అందరూ కూడా ఎలాగైతే వెళ్ళాలన్నమాట. ఆ బాల్ అనేది వీళ్ళు కోర్ట్లోకి అయితే పెట్టాలన్నమాట. మీకు గేమ్ అర్థమైంది కదా. ఫస్ట్లోని గెలిచింది ఫైర్ స్టోమ్స్కి ఇంకొక పవర్ కూడా ఇచ్చాడనమాట. అంటే ఏంటంటే ఫైర్ స్టోమ్స్ గెలిచినా, ఇక్కడ పాత వాళ్ళు గెలిచినా సరే మీరు ఫైర్ స్టోమ్స్ని ఒకరు తీసేయాలి. ఇక్కడ ఎవరైనా గెలిచారనుకోండి, పాత వాళ్ళని ఒకరినైతే గేమ్ నుంచి అయితే తప్పించాలి. 4 టాస్క్‌లు అయ్యాయండి. 4 టాస్క్‌లో ఫస్ట్ బర్నీ గారు లేచిపోతారు, తర్వాత దివ్యనిఖిత గారు లేచిపోతారు, తర్వాత సంజన గారు లేచిపోతారు, నెక్స్ట్ సుమన్ శెట్టి, అలాగే మనకి ఏంటంటే తనూజ గారు మాత్రం మిగులుతారు. ఇక్కడ లాస్ట్‌కి కూడా మనకి ఫైర్ స్టామ్స్ విన్ అవుతారు. చాలా బాగా, అంటే చాలా బాగా ఆడుతున్నారు. అంటే దాంట్లోనే మనకి ఏంటంటే గౌరవ్ గుప్తా ఎక్స్ట్రాడినరీగా అయితే ఆడుతున్నాడన్నమాట. మన గురించి కొద్దిగా మాటలు చెప్తాను నేను. సో ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ముందే ఫైట్ చేశారు. ఎవరో ఫైట్ చేశారు, లేదు తనూజ ఉండాలి. మాధురి గారు, ఎందుకంటే మాధురి గారు తనూజ గారికి మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది. ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను, వాటేసుకొని పాటేసుకొని పడుకున్నారని చెప్పేసి అయితే చెప్పాను. మరి మాధురి గారు తనూజ గారికి ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే, మనకి ఫస్ట్ ఓటింగ్‌లోని మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఓటింగ్ పడుతుంది మన తనూజ గారికి. ఈవిడతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఈవిడతో కొద్ది రిలేషన్షిప్ పెట్టుకుంటే, మాధురి గారు డేంజర్ జోన్‌లో ఉంటే, ఒకవేళ ఈవిడ సేఫ్ జోన్‌లో ఉంటే ఈ ఓట్లన్నీ కూడా దీంట్లో షిఫ్ట్ అవుతాయని చెప్పేసి మాధురి గారి ప్లాను. అందరూ కూడా ప్లాన్ మీద వచ్చారని చెప్పేసి అయితే మీకు నాకు అందరికీ తెలుసండి. సో ఇదన్నమాట పొజిషను. సో అప్పటికి బిగ్ బాస్ అడుగుతాడు, లాస్ట్ రౌండ్ మీరు బాగా ఆలోచించి ఒకరిని తీసేయండి అంటే అందరూ ఏమనుకుంటారు చెప్పండి, సుమన్ శెట్టి గారిని తీసేస్తే అవతలకి విసిరేస్తారు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇలా అప్పటికి ప్రపోజల్ తీసుకొస్తుంది, సుమన్ శెట్టిని తీసేయండి, తనూజ గారు ఉంచండి అని చెప్పేసి మాధురి గారు అంటారు. ఓకేనా. కాకపోతే ఎవరు ఒప్పుకోరు. సుమన్ శెట్టి కావాలి, గౌరవ్ గుప్తా అసలు ఒప్పుకోడు. ఎందుకంటే మొత్తం గేమ్ అంతా టర్న్ చేసింది గౌరవ్ గుప్తా. అండ్ ఏంటంటే మనకి రమ్య గారు మొత్తం గేమ్ అంతా టర్న్ చేశారు. ఓకేనా. ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుందంటే, మీకు 6 ఉన్నారు కదా, 6 ఎవరనంటే మనకి సుమన్ శెట్టి, గౌరవ్, సాయి శ్రీనివాసు, మాధురి గారు, రమ్య గారు, ఆయిషా గారు. ఓకేనా. ఈ రోజు జరగబోయే టాస్క్ ఏంటంటే 6 ఉన్నారు కదండి, ఇద్దరిద్దరు చొప్పున విడిపోండి అని అయితే అంటారనమాట. సుమన్ శెట్టి, గౌరవ్ గారు ఒక టీం అండి, నెక్స్ట్ సాయి శ్రీనివాసు, మాధురి గారు ఒక టీం అండి, రమ్య గారు, ఆయిషా గారు ఒక టీం అండి. ఓకేనా. 3 టీములు, 3 టీములు, దాంట్లోని ఇద్దరు ఒక 6. ఓకేనా. ఇప్పుడు జరగబోయే టాస్క్ ఏంటంటే, మీకు సమాధులు ఉంటాయి. ఓకేనా. బయట సమాధులు ఉంటాయి. దీంట్లో ఏంటంటే గౌరవ్ గుప్తా పడుకోవాలి. ఒక కీ ఉంటుంది అనమాట. ఆ కీ కోసం దేవుడు ఆడాలి. వీళ్ళందరూ కూడా ఒక కీ ఉంటుంది, కీ కోసం దేవుడు ఆడాలి. ఇంకా చెప్తే నన్ను ఎత్తేస్తారు, నా ఛానల్ లేపేస్తారు, అయితే అవతలకి ఇస్తారన్నమాట. ఓకేనా. ఎంతవరకు అయితే చెప్పగలను. సో ఇక్కడ ఏంటంటే మన అందరూ కూడా ఓడిపోతారంట. కాకపోతే నిఖిల్ ఆల్రెడీ మనకు వజ్రం ఉంది కదా, కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ డైరెక్ట్ మనం చేయొచ్చు. నిఖిల్ గారు, సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా
వీళ్ళు ముగ్గురైతే పార్టిసిపేట్ చేస్తారనమాట. వీళ్ళ ముగ్గురులోని ఒకరికి కెప్టెన్సీ టాస్క్లో అర్హుడు అనేది అనుకుంటాడు అనమాట. నేనేమంటున్నానంటే ఎవరైతే వేస్ట్ ఎందుకు పనికిరాడు అనుకుంటున్నాడో వాడే కెప్టెన్ అవుతాడు. చిన్న హింట్ అంతే. ఓకేనా, నిజంగా చెప్తున్నాడు కదా, మనకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఓకేనా, మనకు సుమన్ శెట్టి గారికి మాత్రం ఏం భయం లేదండి. నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్ తనూజ ఓటింగ్లోనండి ఫస్ట్ ప్లేస్ తనూజ గారు ఉన్నారు. తనూజ గారి కింద సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి కింద డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్ కింద భరణి గారు ఉన్నారు. భరణి గారి కింద మనకంటే దివ్య నిఖిత ఉంది. దివ్య నిఖిత కింద రాము రాథోడ్ ఉన్నాడు. 100% రాము రాథోడ్ కానీ దివ్య నిఖిత గారి టగ్ ఆఫ్ వార్ ఖచ్చితంగా జరగబోతుంది శనివారం. రాసి పెట్టుకోండి. రాము రాథోడ్ని గట్టిగా టార్గెట్ పెట్టేశారండి. ఎలాగైనా సరే అసెంబ్లీ ట్రైన్ ఎక్కించేద్దామని చెప్పేసి. ఓకేనా, నాకు అప్డేట్స్ అయితే మీకు క్లారిటీగా అయితే చెప్పానండి. తనూజ గారిని ఉంచుదామని చెప్పి శత విధాల ప్రయత్నించారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఓకేనా, ఫైనా. అక్కడ ఏంటంటే నాకు 6 అంటే ఏంటంటే ఇటు 5, 6, 7 మంది లిస్ట్ వచ్చింది. ఓకేనా, 7 మంది లిస్ట్ వచ్చింది. దాంట్లోనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో విన్ అయిపోయాడు అనుకున్నాం. కాకపోతే లాస్ట్ రౌండ్ కూడా పెట్టాడంట మనోడు. అక్కడ మన తనూజ గారు ఎగిరిపోయారు. లేదంటే తనూజ గారు ఉంది. సుమన్ శెట్టి కూడా టగ్ ఆఫ్ వార్ ఇచ్చాడు. మీరు ఎల్విలే చూస్తే కరెక్ట్గా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా చూసానండి అనుకుంటున్నానండి. చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. 5 నెక్స్ట్ టేక్ కేర్, బై.